నేను ఫస్ట్ 100 డేస్ నుంచెల్లి ఒక స్ట్రిక్ట్ డైట్‌లో ఉన్నా. ఆల్‌దో నేను జిమ్ స్టార్ట్ జేసి 4½ ఇయర్స్ అయితుంది. 2 ఇయర్స్ నేనసలు డైట్ జేయలేకపోతుండే. తర్వాత వన్ డే ఎందుకో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలని కొంచెం సీరియస్‌గా ఫిక్స్ అయిపోయి, నేను డైట్ జేయడం స్టార్ట్ జేసినా అనమాట. సో, రీసెంట్ టైమ్స్‌లో నేను బల్క్ జేశుండే. మోస్ట్ ఆఫ్ మై ఆడియన్స్ ఆల్రెడీ నో. ఒకవేళ మీరు ఈ ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే మీకోసం చెప్తున్నా. రీసెంట్‌గా ఒక బల్క్ జేశుండే అనమాట. విచ్ లాస్టెడ్ ఫర్ లైక్ 5-6 మంత్స్. సో, దాని తర్వాత నేను రికామ్ జేశుండే 30 డేస్. దాని తర్వాత ఇప్పుడు కట్ జేస్తున్నా. సో, ఇట్స్ బీన్ 100 డేస్ సిన్స్ ఐయామ్ ఆన్ ఎ స్ట్రిక్ట్ డైట్. బల్క్‌లో ఉన్నప్పుడు నేను కొంచెం చూసి చూడనట్టు కొంచెం క్యాలరీస్ అటు ఇటుగా తింటుండే. జస్ట్ ఫిల్ దట్ గ్యాప్. అండ్ నేను కూడా ఇయర్ మొత్తం షెడ్యూల్ ఉండొచ్చు. కాకపోతే ఇయర్ మొత్తం షెడ్యూల్ ఉండడం వల్ల మన గ్రోత్ పొటెన్షియల్ అండ్ హెల్త్ కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది అనమాట. సో అందుకని నేను ఒక డైట్ బ్రేక్ లాగా తీసుకున్నా. దాని తర్వాత ఒక 100 డేస్ స్ట్రిక్ట్ డైట్ చేసిన అనమాట. సో ఇప్పుడు కూడా డైట్లోనే ఉన్నా. కాకపోతే ఒక 100 డేస్ అయినాక నా మైండ్ సెట్ ఎట్లా చేంజ్ అయింది అని షేర్ చేసుకుందాం అని అనుకున్నాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హంగర్ లెవెల్స్ అనమాట. హంగర్ లెవెల్స్ అనేది చాలా నార్మల్ అయిపోతాయి అంటారు కదా, మన ఎపిటైట్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి. సో మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్ డైట్లో కూర్చుంటామో, అంతకు ముందుకు బాగా తింటున్నాం లేకపోతే తక్కువ తింటున్నాం అనుకోండి, ఫస్ట్ ఫ్యూ డేస్ అనేది ఎట్లాగో చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే నువ్వు ఎప్పుడైతే ఆ డైట్లోకి వచ్చేస్తావో బాడీ దానంతలా అది అలవాటు చేసుకోవడానికే చూస్తుంది అనమాట. బాడీ ఎప్పుడు సర్వైవల్ మోడ్లోనే ఉంటుంది. అంతే తప్ప బాడీకి నాకు ఇదే కావాలని ఎప్పుడు డిమాండ్ చేయదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిమాండ్ చేయదు. బాడీకి నువ్వు ఇచ్చిన దాంట్లో సర్వైవ్ అవ్వాలని చూస్తుంది. కాబట్టి హంగర్ లెవెల్స్ అనేవి చాలా చేంజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను డైట్లో ఉన్నా కాబట్టి నేను యాక్చువల్లీ బల్క్తో కంపేర్ చేసి చాలా తక్కువ క్యాలరీస్ తింటున్నా. కానీ ఇప్పుడు నాకు అంత హంగర్ లెవెల్స్ ఏముండవు. నేను ప్రాపర్గానే నాకున్న డైట్ నాకు సరిపోతుంది, అంతేగాని ఇంకెక్కువ క్రేవింగ్స్ అనేది కావు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మైండ్ సెట్ అనమాట. నేను ఈ డైట్ ఎందుకు చేస్తున్నా, చీట్ చేద్దాం అందరిలాగానే చీట్ చేద్దాం, లేకపోతే మనం బల్క్లో ఉన్నప్పుడు తిన్నాం కదా, లేకపోతే ముందు డైట్ ఎప్పుడు చేయలే కదా అని చెప్పి చాలా ఉంటుంది అనమాట. కాకపోతే ప్రోగ్రెస్ చూస్తున్న కొద్దీ మనకి మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. అది ఇంత కష్టపడ్డా కదా, నేను ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పేసి. కాబట్టి మనం సీరియస్గా ఉండడానికి ట్రై చేస్తాం. 1-2 డేస్ అటు ఇటుగా మిస్ అయినా దాన్ని మనం ఎక్కువ యాక్టివిటీస్ చేసో ఏదో ఒక రకంగా బ్యాలెన్స్ చేయాలని చూస్తాం. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక ప్రాపర్ మైండ్ సెట్ అయితే బిల్డ్ చేసుకోగలుగుతాం. మేబీ స్టార్టింగ్లో కొంచెం టఫ్ అనిపించచ్చు, కాకపోతే చేస్తూ చేస్తూ అలవాటు అయిపోతుంది. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి స్ట్రిక్ట్ డైట్ చేయడం వల్ల మనం ఏదైతే వర్క్ పెడుతున్నామో మన వర్కౌట్లో కానీ మన యాక్టివిటీ లెవెల్స్లో కానీ అది అదే ప్రోగ్రెస్, అదే లెవెల్లో ప్రోగ్రెస్ చూపిస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి యాక్చువల్లీ బెనిఫిటే. లెట్స్ సే మనం జిమ్కి డబ్బులు కడుతున్నాం, అది మా కుక్కర్ వీడియో చేసేటప్పుడు ఇంకా దమ్ చేస్తుంది మా నాన్న, కొంచెం వేరియంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్ట్రిక్ట్ డైట్ ఉండడం వల్ల మనం ఏదైతే యాక్టివిటీ పుట్టిన్ చేస్తున్నామో, ఏదైతే వర్క్ మనం పుట్టిన్ చేస్తున్నాం, లెట్సే జిమ్కి వెళ్తున్నారు అనుకోండి, జస్ట్ వాక్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు అనుకోండి, ఒక స్ట్రిక్ట్ డైట్ ఉండడం వల్ల మీకు రిజల్ట్స్ ఫాస్టర్ అండ్ ప్రాపర్గా వస్తాయి అన్నమాట. దీనివల్ల మనం పెడుతున్న టైం కానీ ఎఫర్ట్ కానీ ఎనర్జీ కానీ రెసిప్రోకేట్ చేస్తాయి. సో దీనివల్ల ప్రాపర్ ప్రోగ్రెస్ ఉంటుంది అండ్ మనకు ఒక ప్రూఫ్ బిల్డ్ అవుతుంది. రేపటి రోజున ఒకవేళ డైట్ బ్రేక్ చేసినా రేపటి రోజున మళ్ళీ ఎప్పుడైనా డైట్ చేయాలని అనుకుంటే ఓకే మనం ఆ టైంలో చేసినాం కదా, మనం చేయగలుగుతామని చెప్పి ఒక సైకలాజికల్గా ఒక మైండ్ సెట్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. సో ఒక ప్రూఫ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మనం దాని టువర్డ్స్ వర్క్ చేస్తాం అండ్ ప్రోగ్రెస్ వస్తున్న కొద్దీ, ప్రోగ్రెస్ చేస్తున్న కొద్దీ విల్ గెట్ బెటర్. లాస్ట్ అండ్ మెయిన్ పాయింట్ నేను చెప్దాం అనుకుంది ఏంటంటే ఫోమో. చాలాసార్లు మనకి ఏమైపోతుంది అంటే మన ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్తుర్రు, మనం డైట్ చేస్తే వాళ్ళతో వెళ్ళలేకపోతామా, లేకపోతే వాళ్ళతో ఎంజాయ్ చేయలేకపోతామా అని అనిపిస్తూ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఈ 100 డేస్లో నేను చాలాసార్లు బయటికి వెళ్ళిన, చాలాసార్లు ఫ్రెండ్స్తో కలిసి చిల్ అయినా. కాకపోతే మనం డైట్ ఎట్లా చేస్తున్నాం, మనం ఏమేం మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి మనం ముందే చూసుకోవాలి. లెట్సే మీ డైట్లో ఒకవేళ మీరు బయటికి వెళ్ళి బర్గర్ కానీ ఏదైనా తిందామని అనుకుంటారు, ఒక బిర్యానీ తిందాం అనుకుంటారు అని అంటే ముందే యాక్టివిటీ అంతా కంప్లీట్ చేసుకొని కొంచెం డెఫిసిట్లో తినడానికి ట్రై చేయండి. సో దానివల్ల ఏమైపోతుంది అంటే మీరు ఎప్పుడైతే ఎక్స్ట్రా క్యాలరీస్ ఇచ్చినా కూడా మీరు చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ సర్ప్లస్ ఇచ్చే వాళ్ళు అవుతారు. అండ్ సమ్టైమ్స్ మీరు ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు సర్ప్లస్ ఏమి ఇయ్యరు, మీరు మీ క్యాలరీస్ రేంజ్లోనే ఉంటారు. కాబట్టి మీకు ఫోమో ఉండదు, మీరు ప్రాపర్గా మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మీ డైట్ని మీరు ప్రాపర్గా చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే డైట్ ఎట్లా చేయాలో తెలియదో, నేను అప్కమింగ్ వీడియోస్లలో డైట్ ఎట్లా మీ అంతటా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి వీడియో చేస్తా.
ఒకవేళ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. అండ్ కమెంట్ చేసినా చేయకపోయినా నేను చేస్తాను అనుకోండి, అది వేరే విషయం. బట్ స్టిల్ మీరు కమెంట్ చేస్తున్నారు అనుకోండి, ఎంత ఫాస్ట్గా తీసుకురాగలుగుతాను అనేది చూస్తా అండ్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తా. సో ఇదనమాట, షార్ట్ అండ్ స్వీట్ పెట్టేద్దాం అనుకున్నా. కాకపోతే ఒక 100 days ఆఫ్ డైట్, స్ట్రిక్ట్ డైట్ తర్వాత నేను ఎట్లా ఫీల్ అవుతున్నా, నేనేం అనుకుంటున్నా అని చెప్పేసి చెప్దాం అనుకున్నా. నేను ఎక్స్పీరియన్స్డే, కొత్త వాళ్ళని అడిగితే వాళ్ళు డిఫరెంట్గా చెప్తుండొచ్చు, బట్ మీరు బోత్ పర్స్పెక్టివ్స్ కూడా వినొచ్చు కదా అని చెప్పేసి నేను చెప్తున్నా ఇట్లా. దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వన్, అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.